ఫ్రెండ్స్, మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ప్రైవేట్ కంపెనీస్లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో పర్మనెంట్ జాబ్స్గా, వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి 3 కంపెనీస్లో నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ 3 కంపెనీస్ కూడా హైదరాబాద్కి దగ్గరలోనే ఉన్నాయి. ఎవరైతే హైదరాబాద్ లొకేషన్లో తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు జాబ్ చేయాలనుకుంటే వాళ్ళకైతే మంచి అవకాశాలు అయితే రావడం జరిగింది. మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. వీటిలో వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకున్నాము ఈ వీడియోలో. అలాగే వీటిలో వచ్చేసి ఫస్ట్ కంపెనీ నేమ్ మనం చూసుకుంటే శిల్ప మెడికేర్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో మనకి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి హాలియోస్ ల్యాబ్స్ అనే కంపెనీ ఉంది. దీంట్లో కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి యాక్సిస్ క్లినికల్స్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ కూడా హైదరాబాద్ లొకేషన్లో లొకేటెడ్ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే దీంట్లో వచ్చేసి మనకి మల్టిపుల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఏ డిపార్ట్మెంట్ అయితే సూటబుల్ అవుతుందో, ఏ డిపార్ట్మెంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ చూస్ చేసుకుని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ నుంచి కూడా మనకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ తర్వాత ఎవరికి జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మీకు కూడా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శిల్ప మెడికేర్ అనే కంపెనీ అయితే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి జడ్చర్ల అనే లొకేషన్లో ఏదైతే యూనిట్ లొకేటెడ్ ఉందో ఆ యూనిట్ కోసం మనకి రిక్రూట్ చేసుకుంటున్నారు. మనకు వచ్చేసి ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్స్ అని చెప్పి మనం చూసుకుంటే మనం స్క్రోల్ చేసామంటే ఇక్కడ నోటిఫికేషన్ ఇమేజెస్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉందన్నమాట. ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే సెకండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్యాకింగ్ అనే డిపార్ట్మెంట్లో మనకి వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇది ఫార్ములేషన్ డివిజన్ అనమాట. ఫార్ములేషన్ డివిజన్లో ఇంజెక్టబుల్ ప్యాకింగ్ ప్రొఫైల్స్ అని చెప్పి ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ 2 నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూసుకుంటే మనకి దీనికి ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ అడుగుతున్నారు. ఎంబీఏలో హెచ్ఆర్ అనే స్పెషలైజేషన్లో ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్ని మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి స్కిల్ ఏమడుగుతున్నారు అని చెప్పి చూసుకుంటే ఎంఎస్ ఎక్సెల్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఒక్కటి చూసుకోండి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఫ్రెషర్స్ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. 0 years ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఇమ్మీడియట్ జాయినర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇమీడియట్గా జాయిన్ అయ్యే అవకాశం ఉండదు. సో ఫ్రెషర్స్ మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్గా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సెలెక్ట్ అయిన తర్వాత వితిన్ 1 weekలో జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఎవరైతే ఇంట్రెస్ట్ నుండి క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో ఏదైతే ఇక్కడ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారో మెయిల్ ఐడికి మీ అప్డేట్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మెయిల్ ఐడి వచ్చేసి nagireddy_fdz@vbshilpa.com అని చెప్పి ఉంది. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేట్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి మన హైదరాబాద్ లొకేషన్లో జడ్చర్ల అనే ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి రిక్రూట్ చేసుకునే నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్యాకింగ్ అనే డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవట్లేదు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని చెప్పి మనం చూసుకుంటే ఐటీఐ కానీ డిప్లొమా కానీ లేదా బీఎస్సీ బీఫార్మసీ వీటిలో క్వాలిఫికేషన్ అయితే ఈ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఏదైతే ఫార్మేషన్ డివిజన్లో ఇంజెక్టబుల్ అనే సెక్షన్ ఉంటుందో ఆ సెక్షన్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ప్రిఫరెన్స్ ఇచ్చి రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఎవరైతే ఈ ఇంజెక్టబుల్ ప్యాకింగ్ అనే డిపార్ట్మెంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి చూసుకోండి, మనకి జడ్చర్ల లొకేషన్లో అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు శిల్ప మెడికేర్ కంపెనీ సైడ్ నుంచి. ఓకే, ఇది ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి, అక్కడ నేను ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి మాత్రం మేల్ ఇంకా ఫీమేల్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు క్వాలిఫికేషన్ ఉంది అంటే ఎంబీఏ హెచ్ఆర్ అనే స్పెషలైజేషన్లో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హాలియోస్ ల్యాబ్స్ అనే ఈ కంపెనీలో వచ్చేసి మనకి 15th అలాగే 16th మే ఈ 2 days పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. మనకి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ ఖాళీగా ఉంది. కొన్ని డిపార్ట్మెంట్స్కి ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు, అలాగే కొన్ని డిపార్ట్మెంట్స్కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి వీటికి క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారు అని చెప్పి చూసుకుంటే 10th class అలాగే ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఇంకా బీటెక్ వీటిలో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇక్కడ 10th class అలాగే ఇంటర్మీడియట్కి వచ్చేసి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్కి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి ఓపెనింగ్ పొజిషన్స్ వచ్చేసి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఖాళీగా అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్. ఈ ఎస్ఎస్సి ఇంకా ఇంటర్మీడియట్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్కి వచ్చేసి ఆపరేటర్స్ అలాగే హెల్పర్స్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటారు. మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, ఫీమేల్ క్యాండిడేట్స్ని తీసుకోరు. అది కూడా చూసుకోండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. 10th class ఇంటర్మీడియట్ వాళ్ళకి వచ్చేసి ఆపరేటర్ లేదా హెల్పర్ అనే పొజిషన్ కింద తీసుకుంటారు. బీఎస్సీ, బీఫార్మసీ లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్, అంటే డిగ్రీలో ఏ గ్రూప్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా పర్లేదు, మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవడానికి. సో డిగ్రీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు వచ్చేసి మన కెమిస్ట్ లేదా ట్రైనీ కెమిస్ట్ అనే పొజిషన్ కింద అయితే రిక్రూట్ చేసుకుంటారు. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి. ఓకే, 0 to 5 years వరకు ఎక్స్పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఐటీఐ పాస్ అవుట్ అయి ఉండి 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీకు ఫిట్టర్ లేదా ఎలక్ట్రీషియన్ అనే డిపార్ట్మెంట్స్లో మీరు ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి మెకానికల్ అనే డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వచ్చేసి డిప్లొమా లేదా బీటెక్ అయితే క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉందంటే మెకానికల్ డిపార్ట్మెంట్లో మీరు కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేటరీ అఫైర్స్ అనే డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎంఫార్మసీ, బీఫార్మసీ లేదా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉంది. 3 to 5 years మనకి ఆర్ఏ అనే డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఈ కంపెనీ వచ్చేసి మనకి ఎస్ఎంఎస్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఆ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట హాలియోస్ ల్యాబ్స్ అనేది. దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉండే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ మనకి ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఈ అడ్రస్కి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి మనకి అడ్రస్ వచ్చేసి నోటిఫికేషన్ ఇమేజ్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. 15th అలాగే 16th 2 days పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. హాలియోస్ ల్యాబ్ లిమిటెడ్, యూనిట్ 1, కాజిపల్లి విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్టిక్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 918236360486 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. గురుప్రసాద్ అని చెప్పి హెచ్ఆర్ నేమ్. ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. నెంబర్ మరోసారి చెప్తాను చూడండి, 9182360486 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఈ ఎస్ఎంఎస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి అనమాట. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాక్సిస్ క్లినికల్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి బీఫార్మసీ అలాగే ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి 12th అలాగే 13th 2 days పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూస్. మనకి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయని చెప్పి చూసుకుంటే, ఇక్కడ మనకి 2 డిపార్ట్మెంట్స్లో వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేస్తున్నారు. అవి ఏ డిపార్ట్మెంట్స్ అని చెప్పి చూసుకుంటే, అనలైటికల్ అలాగే క్యూఏ క్వాలిటీ అష్యూరెన్స్ అనే ఈ 2 డిపార్ట్మెంట్స్లో కూడా ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకి లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ మియాపూర్లో అయితే ఈ కంపెనీ ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సిటీ లోపలే ఉంటుంది. అక్కడ మీరు ఈ కంపెనీలో జాయిన్ అయితే అవ్వచ్చు. 12th అలాగే 13th రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి 12 o'clock వరకు. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకుంటూ బీఫార్మసీ కానీ ఎంఫార్మసీ కానీ పాస్ అవుట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది ఫ్రెషర్స్. మనకి ట్రైనీ రీసెర్చ్ అసోసియేట్ అలాగే ట్రైనీ రీసెర్చ్ అసోసియేట్ ఇన్ క్యూఏ అనే డిపార్ట్మెంట్స్లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్ఫిల్ అయితే చేస్తున్నారు. మీకు ఆ క్వాలిఫికేషన్ ఏంటంటే మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఏంటి అంటే మనం చూసుకుంటే, కమిట్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది 2 years అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. బాండ్ రాయాల్సి ఉంటుంది. బాండ్ బ్రేక్ చేశారంటే సమ్ అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట ఈ బాండ్ బ్రేక్కి. ఇది వచ్చేసి మీకు డీటెయిల్స్ హెచ్ఆర్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. మనకి ఇక్కడ వచ్చేసి
మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ట్రైనీ రీసెర్చ్ అసోసియేట్ అనే పొజిషన్కి వచ్చేసి ఏదైతే అనలిటికల్ పొజిషన్ ఉందో దానికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. క్యూఏ డిపార్ట్మెంట్కి వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. బీఫార్మసీ కానీ ఎంఫార్మసీ కానీ క్వాలిఫై అయి ఉంటే. ఓకే, ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.